మీ అందరూ ఈ అపోస్తల కార్యం 1:8 మీరు చదివారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, భూదిగంతములకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. దేవునికి సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ అనాయింటింగ్ని మీకు కావాల్సిందిగా పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. అయితే ఆయన శిష్యులు కూడా మరి ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, వాగ్దానం చేసినది మీ మీదికి పైనుండి ఆ శక్తి వచ్చే వరకు పట్టణంలో నిలిచి ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోవలసిన వారుగా ఉన్నారు. ఆ అభిషేకం మీ మీదకి వస్తే మీరు శక్తిని పొందుతారు. భూదిగంతముల వరకు సాక్షులుగా నిలబడి వాడబడ్డానికి పరిశుద్ధాత్ముడు మరి ఆ వాగ్దాన విషయమే మీరు ఏమై ఉన్నారు, ఏం చేయమంటున్నాడు ఇక్కడ? పట్టణంలో నిలిచి అది పొందుకున్నాక వెళ్ళండి అంటున్నాడు. దేవుని శక్తి మీరు పొందుకోవాలి, ఆ అనాయింటింగ్ మీకు రావాలి. ఆ శక్తి పొందుకున్నాక మీరు సాక్షాత్కం అవుతారు అన్నది ఏ విధంగా సాక్షాత్కం అయ్యారో చూసినట్లయితే అపోస్తల కార్యము 2:4 పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడగలిగింది. ఆమె 11 చూస్తే చదవండి, త్వరగా చదవండి. కేతీయులు అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట. ఆమె మీరు సాక్షులు అవ్వాలి అంటే దైవికమైన కార్యాలను ఎత్తిపట్టాల్సిన వారుగా, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు చాటించు వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే మనకి వాక్కు శక్తి ఇచ్చాడంట. వాక్కు శక్తి. ఈ నాలుకలు విభాజించు నాలుకలుగా శక్తి పూర్ణులై మీరు మాట్లాడి ఆయన కొరకు చాటించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క నాలుకలు మన మాటలు మన యొక్క విలువల్ని దేవుడు బ్లెస్ చేస్తూ మనల్ని ఆశీర్వదించడానికి వాక్కు శక్తి ద్వారా మనల్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడు కనుక, శక్తి అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, మనకు తెలియని ఒక బలం మనలోకి వస్తుందేమో అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని మరి గొప్ప కార్యాలు చాటించాలి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి అని అంటే హల్లెలూయా మీకు వాక్కు శక్తి కావాలి. నేను కూడా ఒక ప్రజల్లో మరి నేను ఒక నా చిన్న అనుభవాల్లో కొంతమందిని చూస్తుంటాను. దేంట్లో ఉన్నాడు, మంచిగా రాజకీయాల్లోకి వచ్చాక ఆ వీధుల్లో పక్క వీధుల్లో మరి అక్కడిక్కడ నేను చూస్తే ఆయన చాలా సైలెంట్ మనిషి ఆయన రాజకీయంగా ఆ వీధికి ఆ వాడకి ఆ మరి పరిసరాలకి ఎన్నికయ్యాక ఆయన మరి మాట్లాడలేని, ఆయన నోరు విప్పలేని వాటిని బట్టి ఆయన పక్కన ఉన్నవాళ్ళు, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు మరి ఆయన విషయంలో చాలా వాటిని మెతకదనాన్ని వాడుకొని ఆయనకున్న వాటికి రావాల్సిన వాటిని అణచివేస్తున్నారు. అయితే నేను అనుకున్నాను, మేము ఇందులోకి వచ్చాక కొన్ని పోగొట్టుకున్నాం, మేము ఇందులోకి వచ్చాక మరి మేము గెలిచామే కానీ కొన్ని మేము మాకు దొరకట్లేదు అని వాళ్ళు మాతో వ్యక్తపరచుకున్నప్పుడు అనుకున్నాను, దీనికి అంతటికి ఏం కావాలి? మంచి మాట, వాక్కు శక్తి. ఆ టంగ్స్ లేకపోతే మరి లౌకికంగా ఇతరులని రాబట్టకపోతే, ఎవరేంటి అని కమెంట్ చేయలేకపోతే రాజకీయంలో నెక్కుకోలేరు కదా అని అనుకుంటా ఉన్నాను. అందుకే ఇప్పుడు చాలామంది క్రైస్తత్వంలో వాక్యాలు చెప్పి నాలుక బాగా వాడిగా మాట్లాడే మరి జ్ఞానం వచ్చేసినట్టే ఇంకేం చేస్తున్నారంటే వాక్కు శక్తిని బట్టి లోకానుసారంగా కూడా రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. మాట్లాడే జ్ఞానం వచ్చాక మాట్లాడడము మరి లోకానుసారంగా మాట్లాడడానికి కాదు. హల్లెలూయా. అక్కడ ఎంత చక్కగా రాశాడంటే మరి వాళ్ళు విభాజించు నాలుకలతో అన్య భాషలంటే అనేక భాషలతో వాళ్ళు తెలియని భాషలతో మాట్లాడారు. ఏం మాట్లాడారు మరి అక్కడ కొన్ని భాషలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మరి కేతీయులు అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట. హల్లెలూయా.
దేవుని గొప్ప కార్యాలు ఈ టంగ్స్ అంటే దేవుడు మహిమ కరుకుడై ఉంటున్నాడు. మీకు అందరికీ గుర్తుందా? వేవేల నాలుకలు వేవేల రీతిగా నిన్ను పొగడిన స్వామి మహిమా స్వరూప వర్ణింపతరమా నీ కీర్తి వివరింపతరమా. హల్లెలూయా. వేవేల నాలుకలు. దేవుడు మహిమ కరుకుడు అన్న మాట మీద ఆయనను మహిమపరచాలి అంటే నాలుకలు. నాకు ఒకసారి అనిపిస్తుంది దేవుడిని ఇంకా కొంచెం వివరంగా వివరించాలంటే మంచి మంచి పదాలు నాకు వచ్చింటే బాగుంది అనిపిస్తాం. హల్లెలూయా. విస్తరించి మాట్లాడడానికి వర్ణించడానికి భాష పూర్తి సహకారంగా ఉంటుంది. ఇలా మరి వాక్కు పూర్తి సహకారంగా ఉంటుంది. వాక్కు భాష మరి అనేక మరి భాషలతో దేవుడిని వర్ణించడానికి ఆయన నినదము ఒక్క భాషకి ఒక్క విధానానికి ఒక పరిస్థితికి కాదు. వేవేల నాలుకలతో కొనియాడదగిన నామం గనక విభాజించు నాలుకలతో వారు ఏం చేశారంట? మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు. గొప్ప కార్యాలు. గొప్ప కార్యాలు అంటే మహిమ మరి కార్యాలకు దేవుని యొక్క మరి మహిమను వివరించగలిగిన నాలుకలు దేవుడు అభిషేకంగా వల్కించాడు. అందుకే మీరు పైనుంచి శక్తి పొందే వరకు నిలచి ఉండండి. ఆ నిలచి ఉన్నాక వారు ఏకీభవిస్తూ ఆ అభిషేకంలో వారు ఏం చేశారు? మహిమపరిచే నాలుకలు పొంది భూదిగంతముల వరకు దేవునికి సాక్ష్యంగా ఉండగలిగారు. అయితే భూదిగంతముల వరకు సాక్ష్యంగా ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడు అభిషేకం పొందాక వారికి కలిగింది కనుక మరి మార్కు సువార్త 16:15 అంటారు, మరియు మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అన్నాడు. సర్వలోకానికి సర్వ సృష్టికి. అయితే లోకమంతటా దేవుడు మహిమ కరుకుడై ఉంటున్నాడు. ఆయన మహిమ చెల్లించాలి, ఆయనకు ఘనత తీసుకురావాలి అని ఎంతమందికి ఆశ ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. నాకు మన దేశానికి వచ్చిన విలియం కేరీ గారు మరి విదేశాల నుంచి వచ్చిన ఆ యొక్క మరి ప్రయాణంలోనే ఆ యొక్క మరి పడవలోనే వచ్చిన సముద్ర ప్రయాణంలోనే ఆయన ఏం చేశాడు? మరి అక్కడ ఉన్న భాషలు నేర్చుకున్నాడంట. నేర్చుకొని ఇండియాలో కాలు పెట్టి మరి ఆ బెంగాలీ ప్రాంతం, కలకత్తా ప్రాంతం, ఆ ప్రాంతాల్లోకి వచ్చేసరికి ఆయన ఆ భాషలు మాట్లాడగలిగాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను కొన్ని ఇట్లా వింటున్నప్పుడు మరి దేవుని ప్రకటించాలని ఆశ ఉన్నప్పుడు భాష మరి ప్రాంతము వేరే పరిస్థితులు ఇలాంటివన్నీ మరి ఆటంకాలు కావు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు కదా. మనసు దేవుని గొప్ప కార్యాలలో మరి ఆయన గొప్పతనంలో ఆయన నామాన్ని మహిమపరచాలి అంటే భాష పద్ధతి తెలియకుండా నువ్వు ప్రవచించి వాటిని చెప్పడానికి నీ యొక్క నాలుకకు దేవుడు పరిభాష ఇవ్వగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి. మరి వేరే దేశానికి, వేరే ప్రాంతానికి, వేరే ఊర్లకి, వేరే పద్ధతులకి, వేరే లాంగ్వేజ్కి మేము వెళ్ళి చాటించాలి అంటే, ఒక దేశానికి వెళ్ళాలంటే భాష నేర్చుకోవాలి, ఒక దేశానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతం తెలుసుకొని ఉండాలి, ఒక దేశానికి వెళ్ళాలి అంటే అక్కడ ప్రకటించడానికి మరి ఆ విలువల్లో మనం వాడబడాలి అంటే ఎన్నో భూసంబంధమైన ఆటంకాలు ఉంటాయి. కానీ దేవుడు వారిని ఆ ఆటంకాలు విడగొట్టి ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 10:9 ఏమంటున్నాడు? మిమ్మల్ని అందులో నన్ను రోగులను రోగులను స్వస్థపరచండి. 10:19 అమ్మా. 10:19 పాములను త్రేలను త్రొక్కడానికి శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను. ఏది అంత మాత్రము హానిపరచదు. మీరు వెళ్ళి ప్రకటించడానికి అక్కడున్న ఆటంకాల మీద కూడా మీకు ఏమిచ్చాడు? అధికారం. హల్లెలూయా. అధికారము దేవుడు ఇస్తూ మరి మీరికి మరి లాంగ్వేజ్ ఇస్తూ మీరు వాడబడ్డానికి భూదిగంతములకు వెళ్ళండి. నిజానికి నేను అది చూశాను. 10వ అధ్యాయం 1వ వచనంలో అపవిత్ర ఆత్మను
మత్తయి వార్త 1వ వచనంలో వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ 12 మంది శిష్యులను పిలిచి 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను పోగొట్టడానికి ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచడానికి వారికి అధికారాన్ని ఇచ్చాడంట. చూడండి, ఇక్కడ వ్యాధులు, మరి రోగాలు, మరి అక్కడ అపవిత్రతను వెళ్ళగొట్టడానికి. ఇక్కడ చూస్తే శత్రు బలవంతుడి మీద మీకు అధికారం. దేవునికి మహిమ కలుగును గాక. వ్యతిరేకతల మీద దేవుడు అధికారం ఇచ్చి 12 మంది శిష్యులకు మరి సర్వలోకానికి సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్తను చాటండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ అధికారాలు మీరు పొందుకున్న అభిషేకంలోని ఇవన్నీ పనిచేస్తాయి. హల్లెలూయా. అంటే మానవులుగా మనకున్న మరి భాష వ్యతిరేకత, ప్రాంత వ్యతిరేకత, మరి అక్కడ ఉంటున్న అడ్డంకుల వ్యతిరేకత, వీటన్నిటి మీద అభిషేకంలో ఉంటున్న రైట్స్, హల్లెలూయా, మరి అపవిత్రత మీద, శత్రువు మీద, లాంగ్వేజ్ మీద, మీకు వీటన్నిటి మీద ఏం చేస్తుంది? అధికారాన్ని ఇచ్చి మీరు వెళ్ళి వాడబడ్డానికి. ఆమేన్. ఆ అభిషేకంలో ఉంటున్న స్వేచ్ఛలో ఆ యొక్క అధికారం మీకు కలిగిస్తూ మిమ్మల్ని సర్వలోకానికి సర్వ సృష్టికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను రోమా 10లో 18వ వచనంలో చూస్తే ఆయనను, రోమా 10:18, ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. 10వ అధ్యాయము 18వ వచనం. ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? అయినను వారు చెప్పుట నేననగా. అయితే ఇక్కడ వినట వలన విశ్వాసం కలుగును, వినట క్రీస్తును గురించి. ఏంటండి, మాకు టంగ్స్ ఇచ్చాడు, మాట్లాడడానికి వాక్కు చాతుర్యం ఇచ్చాడు, అసలు మీకు మీలో ఉన్న వెళ్ళగొట్టడానికి శక్తి ఇచ్చాడు, మీరు మరి రావటానికి మీ యొక్క అడ్డంకులను బంధించే అధికారం కూడా ఇచ్చాడు, చక్కని పరిభాషతో మాట్లాడే అన్నీ ఇచ్చాడు, మాకు అన్నీ ఉన్నాయండి వరాలు అని అంటారు. మీరు అంటారు, కానీ అవతలోకి ఏం కలగాలి? మీరు చెప్పిన విశ్వాసము కలగాలి. మనం అంత చెప్తాం, మరి విశ్వాసం కలగాలి కదా. ఇప్పుడు చూస్తే ఏం చూసినా, ఎక్కడ చూస్తే ఇంగ్లీళ్ళకి వచ్చి స్కూళ్ళు కాలేజీల కోసము మనకేం చేస్తున్నారు? అడ్వర్టైజ్మెంట్లు దాన్ని చెప్పి మీరు ఈ కాలేజ్ చేయించండి, ఇవి ఉండాలి. మనం ఏదైనా నమ్మకం కుదిరితే మనం ఏం చేస్తాము? ఆడ చదివించడానికో, ఆడ చేర్పించడానికో మన పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తాం. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీరు వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. మీకు చెప్పే అధికారం కాదు, వినే వాళ్లకు విశ్వాసం కలగడానికి, క్రీస్తును గూర్చిన మాట వంటి మరి విశ్వాసం కలగడానికి వారి స్వరము భూలోకంలో నుంచి వారి యొక్క మాటలు ఆమేన్ స్వరము మాట భూదిగంతముల వరకు. ఇప్పుడు చూడండి, మనకి ఖచ్చితంగా ఎలక్షన్స్ అప్పుడు దండోరా వేస్తూ ప్రతి చోట ప్రతి ఇంటి గడప తొక్కుతూ ఏం చెప్తున్నారు? మా నాయకుడికి మీరు ఓటేయండి అంటారు. ప్రతి ఇంటి గడపకు వెళ్ళాలి అని వారు కోరుకుంటారు ఒక నాయకుడి పక్షం. మరి ఇది ఈ లోక రాజ్యం, ఈ లోక విలువ. ఒక రాష్ట్రం, ఒక జిల్లా, ఒక ఊరు, ఒక వాడ, ఒక పరిస్థితికి వెళ్ళాలి, ఒక ఇంటికి వెళ్ళాలి. మరి దేవుడు చేసిన కార్యానికి ఈరోజు భూలోకమంతటా స్వరము ఆ యొక్క మాట వెళ్ళి ప్రతి ఒక్కరు విశ్వసించి యేసుని గూర్చి వినగలగాలి అన్నది ప్రైజ్ ది లార్డ్. ఆయన కార్యాలు, ఆయన గొప్పతనము
నినదంగా చాటించబడాలని దేవుడు కోరుకుంటున్నాడని. హల్లెలూయా. కాబట్టి మీరు పైనుంచి శక్తి వచ్చే వరకు నిలిచి ఉండండి. ఇప్పుడు ఆ శక్తి పొందుకున్నాక చలో అదే మీకు ఒక పాట ఉంటుంది, పదండి పోదాం పదండి పోదాం యేసుని శిష్యులముగా కదా. మీరంతా డల్గా ఉన్నారు. మా యూత్ ఎక్కడ ఏం పాటలు ఉన్నాయో కూడా తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడి యొక్క నామం పేరట సర్వలోకానికి సర్వ భూమికి మరి ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన గొప్ప కార్యాలు తెలియపరచడానికి దేవుడు ఈ విలువని ప్రతి ప్రాంతంలో ప్రతి మరి చోట విప్పబడడానికి దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 14:26లో మరి పంపబో పరిశుద్ధాత్మ ఎందుకు అభిషేకం పొంది పంపించాలనుకుంటున్నాడంటే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీకు చెప్పు సంగతులన్నిటినీ ఆమేన్. హల్లెలూయా. పంపబో పరిశుద్ధాత్మ ఆమేన్. నేను ఒక్కసారి అనుకుంటా ప్రతి దాంట్లో ఏదేదో రెఫరెన్స్ ఏదేదో విధానంగా చెప్తారు. ఆ బుక్ కనిపించలేదనుకో మా ఇల్లు ఒకటి చేస్తారు. నేను అప్పుడు అట్లా రాసుకున్నా. మరి ఇప్పుడు ఆ తరహాగా నాకు థాట్ వస్తుంది రాదు. నేను రాసుకున్న ఈ వాక్యము ఈ పేపరు ఈ బుక్ కనిపించకుండా ఎక్కడ పెట్టారు ఆ పుస్తకాలన్నీ ఒక్కొక్క విధానంగా ఈ బైబిల్లో ఒక్కొక్క రకంగా చెప్తున్నప్పుడు ఆ పుస్తకాలు భద్రపరుచుకుంటుంటారు. మా హస్బెండ్ అన్నాడు, ఇవి కాదే నువ్వు అంటూ నిలబడితే నీకు తెలియకుండా అవన్నీ నీకే వచ్చేస్తాయి అన్నాడు. అప్పుడు నాకు సడన్గా ఆశ్చర్యం అనిపించింది. వాడబడుతున్న నేను, రాస్తున్నా నేను, చెప్పేది నేను, కానీ నీకు తెలియకుండానే నువ్వు చెప్పగలుగుతావు. పుస్తకాల్లో రాసేది నీకు ఇంకా సరిపోదు అని చెప్పాడు. అంటే కొన్నిసార్లు మనం రాసుకొని మనం వాటి మీద మనసు పెట్టి ఇది నాకు ఇచ్చాడు, ఇది నేను భద్రపరచుకోవాలి, ఇది నేను చెప్పాలి. పరిశుద్ధాత్మకి హల్లెలూయా ఈ యొక్క మెమరీ ఆల్రెడీ ఏమైంది ఇన్బిల్ట్గా దాంట్లో ఉంటుంది. కాబట్టి పంపబో పరిశుద్ధాత్మ ఏమని చెప్తున్నాడు? ఆదరణకర్త అనగా తండ్రి ఏం చేశాడంట? తన నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీకు జ్ఞాపకం చేస్తుందంట. హల్లెలూయా. అందుకే మీరు కొద్దిసేపు లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఆ అభిషేకం పొందుకోండి కదా. ఇప్పుడు ఇప్పుడు 1 గంటకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీకు పుస్తకాలు రావాలా, డైరీలు రావాలా, మీరు చూసి రాయడానికి ఏమైనా చీటీలు కావాలా, లేదంటే పరిశుద్ధాత్మ కావాలా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనం ఏమి నేర్చుకున్నామో అవి మనకి మళ్ళీ ఈ యొక్క మరి అవి మళ్ళీ మన జ్ఞాపకంలో ఈ అనలైజ్ చేస్తూ మనల్ని ఏం చేస్తుంటుంది? మనకి గుర్తు చేసి. హల్లెలూయా. దేవుడి కార్యాలకు ఆయన గొప్పతనానికి లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాం పరిశుద్ధాత్మలో? భాష, శత్రు మీద అధికారము, దాని తర్వాత రోగులను స్వస్థపరచడము, అంతేకాదు మరి సర్వలోకానికి. ఇప్పుడు ఏమంటున్నాము? అది మనలో ఏమవుతుంది? తర్బీదునిచ్చే. హల్లెలూయా. తర్బీదు ఏంటి? మీరేం నేర్చుకున్నారో ఆ సంగతులను జ్ఞాపకం. ఈ మెమరీ అనేది పరిశుద్ధాత్మ అవగాహన సంగతిని మరి బయలుపరిచి మీకు చెప్పే జ్ఞానము. అందుకే అంటాడు, అంత్య దినాల్లో మిమ్మల్ని ఎవరైనా పట్టుకుని మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేస్తే ఏం జవాబిస్తారు? మీకు దానికోసం దిగులు పడిన అవసరం లేదు. హల్లెలూయా. మీకేది మాట్లాడాలో అప్పుడు నేను మాట ఇస్తాను. హల్లెలూయా. మనం ఎందుకు ఎక్కడ భయపడతాం తెలుసా? అసలు వాళ్ళు మనకు అడిగితే ఏం జవాబు ఇవ్వాలి. నాకు ఒక్కోసారి అట్లా మాట్లాడేటప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటో తేడాగా మాట్లాడతాను. ఇట్లా మాట్లాడితే నాకు ఎవరు స్నేహితులు ఉండాలి కదా. నేను కొన్ని విషయాలు ఇట్లా మాట్లాడగలను.
రహస్యాలు బయట పెట్టేటట్టు ఆ మాట ఉంటుంది. నేను ఎందుకు మాట్లాడి నాకు తెలియదు, అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది నాకు తెలియదు, అవతల తెలియకుండా ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి అక్కడ కలిగిస్తుంటాడు. అప్పుడు అనిపిస్తుంది బాబు పరిశుద్ధాత్మ ఇది నీ కార్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరి మనకు ఆ యొక్క జ్ఞాపకాన్ని అనుగ్రహించి ఆ భాషతో మనల్ని వాడబడ్డానికి అధికారపూర్వకంగా హల్లెలూయా దిగంతముల వరకు ఈ అభిషేకం మనలో ఉండి కార్యం చేయగలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అపొస్తలుల కార్యము 4:33 ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి ఇదియు కాక బహుబలముగా 4:33 అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తును పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉన్నది. ఇల్లునైనను వాటిని అమ్మి వెలతెచ్చి ఆమె వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరేం తీసుకెళ్ళొద్దు అంటాడు. శిష్యుల్ని ఏమంటాడు? 2 జతలు బట్టలు చెప్పులు వేసుకొని వెళ్ళండి. శుభం అంటే అక్కడ ఉండండి, శుభం కాదంటే కాలి మట్టిని దులిపి రండి, నేను మీకు వీటి మీద రైట్స్ ఇస్తున్నాను, వెళ్ళండి, కేవలం నేను ఇచ్చిన అధికారాన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు ఆ అధికారాన్ని తీసుకొని వెళ్ళి దేనికోసం చెప్పాడు? పునరుత్థానం. నిజమే, దైవ శక్తి, నిరూపించబడిన శక్తి, అభిషేకం. అపోస్తలుడైన పౌలు మరి గొప్పగా వాడబడిన విధానంలో పేతురు, వీళ్ళు పేతురు అయితే ఎట్లున్నాడు? లాంగ్వేజ్ బలం కన్నా పిరికితనంతో ఉన్నాడు. అయితే పిరికితనంతో ఉన్నప్పుడు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ఒకసారి బొంకాడు. మరి అలాంటి ఆయన నీ మీద నా సంఘాన్ని కడతారని సెలవిచ్చిన. అంతేకాదు ఆయన ఆ శక్తి పొందుకున్నాక మహాసభలో ఏం చేశాడు? 3000 మంది బాప్తిజం ఇచ్చి ఆ సువార్త చాటించేటప్పుడు అందరూ అనుకున్నారు, చేపలు పెట్టే పాముడేని వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి? ఆమె పరిశుద్ధాత్మ మనల్ని వహిస్తే మనం తెలియకుండా ఆ స్పిరిట్ నేచర్తో దేవుని యొక్క చర్యలకు సాక్షులంగా అనర్గళంగా మాట్లాడుతూ ఆమె దేవుని యొక్క పునరుత్థానం కోసం వారి చెప్పడానికి ఇప్పుడు వారి శిష్యులు ఏ శక్తి పొందుకున్నారో ఆమె పరిశుద్ధాత్మ శక్తి. దేవుడు కార్యాలు చేయాలన్నప్పుడు దేవుని అంతం చేశారు. మరి దేవుని బాపు సంకల్పం చావలేదు. అది ఎక్కడుంది ఇప్పుడు? ఆ సంకల్పము ఆయన ఆత్మ ఆధీనంలో ఉంది. ఆ ఆత్మ వీళ్ళు ఆవరించినాక దేవుని అనుచరులుగా వీళ్ళు ఆ శక్తిని పొందుకొని దేవుడు చేయాల్సిన కార్యాలు ఇప్పుడు ఎవరు చేస్తూ వచ్చారో దేవుని యొక్క శిష్యులు చేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. అయితే ఆయన పునరుత్థానము అన్నది మీరు యేసుప్రభు చనిపోయారు అని నిర్ఘాతపోయి అక్కడే ఆగనవసరం లేదు. ఆయన ఏమై ఉన్నాడు? సజీవుడిగా లేచాడు అని చెప్తూ అక్కడ ఏం చేశాడు? ఈ యొక్క పునరుత్థానం కోసం చెప్పినప్పుడు దైవకృప అందరి బహుబలంగా ఉందంట. దైవకృప అంటే ఏంటి? దేవుని అనుగ్రహం వారి మీద ఉన్నప్పుడు జనాలంతా వినే మనసు, గ్రహించే హృదయానికి వచ్చేసేసారు. ఆ కృప బహుబలంగా ఉంటున్నప్పుడు వాళ్ళకి ఏమి కావాలో ఆమె వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ విలువలు, మరి దైవకృప బహుబలంగా ఉండి ఏ సేవకుడు వాడబడతాడో ఆ పీరియడ్లో వాళ్ళకి అన్నీ ఏమవుతాయి? వాడు ఆ ఆత్మవశమై ఆ సేవకుడి పక్షాన, ఆ సేవకుడి అభిషేకం పక్షాన ఏమి చేయాలో, ఏమి ఇవ్వాలో అన్నది వాళ్ళు ఏం చేస్తారు? సమిష్టిగా తీసుకొచ్చి ఎక్కడిచ్చారు? ఆయన సేవకు కావలసినవన్నీ పోగు చేసి ఇచ్చారు. హల్లెలూయా. తర్వాత అది పోగొట్టుకుంటారో ఉంచుకుంటారో వాళ్ళు ఇస్తారు. కానీ ఈ దైవకృప వారి మీదకి బలంగా వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 28:19 ఒక మాట రాశాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచును. ఆ, నేను నీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటిని కైకొనవలెనని వాటన్నిటిని గైకొనవలెనని బోధించుడి. వారికి బోధించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ కృప మెండుగా ఉంటున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ వాళ్ళ ఆస్తులన్నీ సమిష్టిగా ఇచ్చి దేవుడి సేవను ప్రోత్సహించి వీరిలో ఉంటున్న విశ్వాసాన్ని, వీరిలో ఉంటున్న అభిషేకానికి అవన్నీ ఏం చేస్తారు? సమిష్టిగా తీసుకొచ్చి ఇచ్చారు. ఇంతే కాదు, మరి ఇవన్నీ కలిగి వీళ్ళు ఏం చేస్తారు? ఎట్లా సేవ చేయాలన్నారు? అనేక జనులను, అంటే సమస్త జనులను, ఎవరిని ఏకీభవించి ఈ వాక్యాన్ని విశ్వసించి వాళ్ళందరూ వస్తారో వాళ్ళందరినీ ఏం చేయాలంట? బాప్టిజం ఇచ్చి శిష్యులుగా చేయండి. చెయ్యండి అన్న దగ్గర 3 ఇచ్చాడు. తండ్రియు కుమారుని పరిశుద్ధాత్మ నామం పేరట బాప్టిజం. హల్లెలూయా. దేవుడు మహిమపరచడానికి పరిశుద్ధాత్ముడు భూలోకమంతటా మీరు ఏం చేయాలి? అనేకులను శిష్యులుగా చేయడానికి అధికారంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ మీ యొక్క వాడబడ్డానికి దేవుని ద్వారా ఇవ్వబడిన ఈ అమైంటింగ్ ద్వారా మీకు మాటను, రెండవది అధికారాన్ని, మూడవది కార్యాలను, నాలుగవది మరి కావలసినవన్నీ అనుగ్రహించడానికి జనములను మీ వైపుకు, మరి మీకు లోబడిన వారిని శిష్యులుగా చేస్తూ వారందరూ దేవుని బిడ్డలుగా అనుచరులుగా మారడానికి బాప్తిజమును పొంది క్రీస్తుకు సాక్షులుగా మరి అనేకులను మరి చేయడానికి ఆ రాజ్య బలాన్ని అధికారం ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. అందుకే నమ్మిన వారి వలన ఏ సూచక్రియలు, ఏ సూచక్రియలు? దయ్యములను. చూడండి, మార్కు సువార్తలు తీయండి త్వరగా, అది చదివి ముగించుకుందాం. మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వలోకానికి వారి వలన ఆ, ఈ సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. ఏమనగా అవేమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, ఉమ్, కొత్త భాషలు మాట్లాడుదురు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకొందురు, పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన దేనిని తాగినను ఏది తాగినను అది వారికి హాని చేయదు, హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పి మీరేం చేస్తారు? నమ్మిన వారి వల్ల ఈ అధికారాలు నీకు ఇస్తున్నారు కాబట్టి సర్వలోకానికి దేవుడు వీటన్నిటిని మనకు అధికారపూర్వకంగా ఇచ్చి మరి ఈ అధికారాన్ని బట్టి అనేకులను నా జనులుగా చెయ్యండి అన్న సేవా బలాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. చాలాసార్లు ఉట్టి చేతులతో రమ్మంటున్నాడు, ఏమి తీసుకోకుండా రమ్మంటున్నాడు. అంటే మనము నిస్సహాయ స్థితిలో మరి తగ్గింపులో ఉండాలి అన్నది, మరి దేవుని కార్యాల కొరకు మరి మనము అధికారపూర్వకంగా వాడబడ్డానికి అన్నది వారు గ్రహించకుండా ఈ తగ్గింపు నేర్పిస్తున్నారు, కానీ ఈ అధికారాలు నేర్పించట్లేదు. హల్లెలూయా. ఈ అధికారాల్లో మహిమార్థంగా వాడబడాల్సినవన్నీ ఆ అభిషేకం ద్వారా మనకి ఇస్తున్నాడంటే ఇప్పుడు ఆ శక్తి పొంది వాడబడ్డానికి మన పక్షాన కూడా ఈ వర్డ్ని రిలీజ్ చేస్తున్నాడు. అదేంటి? మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, మీరు యెరూషలేము, యూదా, సమరయ భూ దిగంతములకు మీరు సాక్షులుగా ఉంటారు. నిజానికి సాక్షులు అనే ఒక మాటలో మనం ఎన్నో పొందుకుంటాం, ఎన్నో అనుభవిస్తుంటాం, ఎన్నో వాటిని మనం కలిగి జీవిస్తుంటాం. కానీ వాటికి కృతజ్ఞత, వాటికి సాక్ష్యము, వాటి విలువలు ఎత్తిపట్టాలి అని అంటే చాలాసార్లు వీటన్నిటిలో దైవకృప కలిగి ఉంటేనే మనం వాటిని ఏం చేయగలుగుతాం? తిరిగి మహిమార్థంగా చూపించగలుగుతాం. అవి మహిమార్థంగా మనం చూపించాలి అన్నది మనం సహజంగా వాడుకున్న విలువల్ని, మనకు జరుగుతున్న వాటిని బట్టి, మన పరిస్థితుల్లో ఉన్న వాటిలో మనం సాక్షులమై జీవించడానికి మనం ఇష్టపడము. దేవుడి పిలుపును బట్టి ఇవన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడంటే దేవుడు అధికారంగా మనకు ఆయన శక్తి ద్వారా జీవింపజేస్తూ ఈ విలువని చాటించడానికే. హల్లెలూయా. మీరు భూదిగంతముల వరకు నా సాక్షులని పిలువబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ సాక్షిగా మనం వాడబడ్డానికి ఆ అభిషేక అలంకృతంతో మనం నింపబడి ఈ విలువలన్నింటిలో మనం మహిమార్థంగా అనేకులను శిష్యులుగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అనేకులను
శిష్యులుగా చేస్తూ ఆయన రాజ్య మహిమను ప్రకటించడానికి, పునరుత్థాన శక్తిని, అన్య భాషలో ఆయన గొప్ప కార్యాన్ని వివరించడానికి మనం కూడా పరిశుద్ధాత్మను అడుగుతాం. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని బట్టి నేను వాడబడాలి, నేను ఆయన కార్యాన్ని పొందుకోవాలి, ఈ కృప మాకు దయచేయమన్న వాళ్ళంతా ఏకీభవిస్తూ ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కోరుకుందాం. పోదాము పోదాము సువార్త చెప్పబోదాము, పోదాము పోదాము బయట పోదాము, సువార్త చెప్పబోదాము. సాక్షాత్తుగా ఉండడానికి భాషను, అధికారాన్ని, శత్రు బలవంతుని మీదని దేవుడు మరి అనేకులు సమిష్టిగా ఏకపడడానికి, అనేక విశ్వాస్యతలు ఏకమవ్వడానికి, వారికి సువార్త బలము చేత అనేకులు శిష్యులుగా దేవుని రాజ్య సంబంధులుగా చేయడానికి ఏ విధంగా శిష్యులకు సువార్త భారాన్ని అనుగ్రహించారు. ఈరోజు అదే అభిషేకం మనల్ని తాకుతుంటున్నది. మనం కూడా శక్తి పూర్ణులై ఆయన గొప్ప కార్యములు వివరించడానికి అనేక భాషలు భూదిగంతముల వరకు ఆయన సాక్షులుగా వేవేల నాలుకలతో ఆయన నామాన్ని కీర్తించు గణపరచు వారంగా ప్రభు మనల్ని బ్లెస్ చేయడానికి తన అమైంటింగ్లో ఉంటున్న అభిషేక అలంకృత అధికారాలతో ఏకీభవించిన వారందరినీ నింపును గాక, ఏకీభవించిన వారందరినీ నింపును గాక, ఏకీభవించిన వారందరినీ నింపి ఆశీర్వదించి దీవించును గాక. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిలో విభాజించి నాయకులతో అభిషేకించి ప్రతి చోట, ప్రతి ప్రాంతము, ప్రతి విలువలు దేవుడు చదును భూమిగా చేస్తూ తన సేవకులు, తన విశ్వాసం, తన వాక్కును, తన వివేకత ఉన్నత తన కార్యాలను నీ పట్ల, నా పట్ల జరిగిస్తూ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.